ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా యేసు క్రీస్తు ప్రభు వారి పేరట మీకు అందరికీ కూడా అందరికీ వందనాలండి. దేవుని వాక్యాలను ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, మంచివారిని చెడ్డవారిని అవి చూచుచూ ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభు. మీ ఉచితమైన కృపలో మమ్మల్ని రీతిగా సమకూర్చి మీ బిడ్డలమందరము కూడా మీ సన్నిధిలో సంపూర్ణముగా చేరి స్తుతించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మరి మీ లేఖనాల మాటలు మేము తెలుసుకొని మీరున్నారని మేము గ్రహించి భయపడి బ్రతుకుతూ దేవుడున్నాడు జాగ్రత్త అనే మాట వీరికి ప్రతిధ్వనిస్తూ ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్న బిడ్డలు ఈ సందేశం ద్వారా మార్చుకొని పవిత్రమైన జీవితం జీవించి పరిశుద్ధులుగా బ్రతికి మీరు మా కొరకు సిద్ధము చేసిన రాజ్యంలోనికి అందరు స్వతంత్రులు కావడానికి కృప చూపించుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని గ్రంథములో ఉన్న ప్రతి మాట, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట దేవుని గురించి, మానవుల గురించి, మానవులు పాపము నుండి విమోచింపబడడం గురించి, విమోచింపబడిన తరువాత ప్రభువు దగ్గరకు చేరే వరకు కూడా నమ్మకమైన బిడ్డలుగా, ఆయనకిష్టమైన బిడ్డలుగా ఉండుట కొరకు దేవుని యొక్క వాక్యం ఏ కోణాల్లోనైనా మనకు కనబడుతుంది. ఇది మీరు గమనించాలి. మాట వరుసకు అందరము కూడా ఏమంటామంటే దేవుడున్నాడు బాబోయ్ అంటాం. మంచిదే, దేవుడున్నాడు బాబోయ్ అంటూ భయపడుతూ చేయరాని కార్యాలు చేస్తున్నావు కదా. నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావే, భయం అనేది ఉంటే నీ సహోదరుని ఎందుకని ప్రేమించలేకపోతున్నావు? నీ కుటుంబంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కొని తెచ్చుకొని నువ్వు ప్రభువుని గాయపరిచేవాడుగా ఉంటున్నావు కదా. ప్రభు ఉన్నాడనే భయం ఉంటే, దేవుడు ఉన్నాడు అనే భయం ఉంటే వాటిని బట్టి నీవు పరిష్కరించుకుంటూ సమాధానపరుచుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు కదా. ఇలా ఎన్నెన్నో దేవుడున్నాడు అనే భయము మానవులకి మాట వరుసకు మాత్రమే అంటున్నారు కానీ అది చేతలలో కనబడడం లేదు ప్రియులారా. అందుకే అంటాను, ఆనాడు ఇశ్రాయేలీలు ఒక ధర్మశాస్త్రపు ముసుగులో వారుంటే మనమందరము కూడా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రపు ముసుగులో ఉండి రక్షణ పొందుకోలేకపోయారు వారు. మనమైతే అనేక ముసుగుల్లో ఉండి ఆయన్ను మరిచి ఆయనకు కోపం పుట్టించే వారంగా ఉన్నాం. ఇది మరిచిపోకూడదు. అందుకే ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన ప్రతీదీ ఆయనకు తెలుసు అని మాట మాత్రం అనడం కాదు కానీ మనం ఏది చేసినా మరి ఆయన చూస్తున్నాడు కదా అని భయపడి అది మానేయడం లేదు. భయపడేది మానేస్తే మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారమే. అది భయపడకుండా నీ సొంత జ్ఞానంతో, నీ ధైర్యంతో, నీ ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ప్రోత్సాహంతో
లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి వారి ప్రోత్సాహంతో అది ముందుకు సాగిపోతున్నావు అనుకో, నువ్వు భయం లేని వాడవే. అంటే మనుషుల ప్రోత్సాహం ఎక్కువైంది కాబట్టి దేవుని యొక్క తలంపులు కానీ దేవుని యొక్క వాక్యము కానీ నీకు అంత ఎక్కువ కాదు కనుక వారు ఏది చెబితే అది విధంగా, నలుగురు ఏది చెబితే అదే కదా. మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని చెప్పేసి మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఎందుకు అంటున్నాడు ఆయన? వారు మనుషులు ఏది చెబుతారో అదే ఎత్తుకొని మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. అంతేగాని నన్ను బట్టి, నా మాటలను బట్టి నన్ను ఆరాధించడం లేదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనిషి భయపడుతున్నాడు అంటే, తను భయపడకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అంటే దాని అర్థం ఏమిటంటే దేవునికి లోబడుతున్నాడు. ఒకవేళ అలాగా చేస్తున్నాడంటే లోబడడం లేదు, అది ఇక వేరే చెప్పనవసరంలా. ఇలా వాక్యం ద్వారా సరిచేయబడుతూ అతను భయపడి బ్రతికి బయటకు వస్తే పర్వాలేదు, కానీ సరిచేయబడకుండా అట్లాగే కొనసాగితే ఇది చాలా ప్రమాదం. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం తీయండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనం. మనుష్యులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములోనే ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము పొందును. చూసారా, అందరూ ఆయన వశంలో ఉన్నారట. తండ్రులేమి కుమారులేమి అందరూ కూడా ఆయన వశంలోనే ఉన్నారు. ఇందాకేమనుకున్నాం? అందరినీ ఆయన చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆయన ఏమన్నారు? నీతిమంతుల మీద అనీతిమంతుల మీద సమానంగా వర్షం కురిపిస్తానంటున్నాడు. అంటే దేవునికి తెలియనిదంటూ ఏదీ లేదు, అంతే కదా. యోనా గారు అప్పుడు నినివే పట్టణం వెళ్ళమంటే తర్షీసు వెళ్ళి వాడెక్కేసి ఎక్కడికి వెళ్ళి పడుకున్నాడు? వాడ అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు. అంటే ఇక దేవుడు చూడలే, నేను ఇక తర్షీసు వెళ్ళిన తర్వాతే దిగిపోవచ్చు, హ్యాపీగా తర్షీసులో నా కార్యకలాపాలు కొనసాగించవచ్చు అనుకున్నాడు యోనా గారు. అయితే దేవుడికి సమస్తం తెలుసు, నేను ఎక్కడికి పంపిస్తే ఎక్కడికి వెళ్తున్నావు. అందుకే అతను ఓడ అడుగు బాగా ఉన్నప్పుడు చూశాడు, అక్కడ మిగతా కార్యాన్ని అంతా కూడా అతని చేత ఎలా నడిపించాలది ప్రభువు నడిపించాడు. అంటే దేవునికి సమస్తమును తెలుసు, తెలియదని మాత్రం అనుకోకూడదు. మాటకంటారు కానీ మీ హృదయపూర్వక ఆయనకు సమస్తము తెలుసు అన్నప్పుడు, ఆయన సమస్తము చూస్తున్నాడు అన్నప్పుడు మీరు ఎందుకని భయపడి బ్రతకడం లేదు? అది ఇప్పుడు మనం ప్రశ్న, మనల్ని మనం వేసుకునే ప్రశ్న. మనం ఎందుకని భయపడి బ్రతకడం లేదు? ఈరోజు అందరూ కూడా అదే కోవలో ఉన్నారు. స్వార్థంతో, అసూయతో, క్రోధంతో, కక్షతో అనేక రీతిలుగా సాగుతూ ఉన్నారు. వాక్యం చదువుతున్నారే కానీ దాన్ని అనుసరించేవారు కాదు, దాన్ని లోతుపోతలు తెలుసుకునేవారు కాదు, ప్రభుకి ఇష్టమైన రీతిగా జీవిద్దామనే ఆలోచన కూడా లేదు. ప్రియులరా, గమనించండి, ఇక్కడ అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయువాడెవడో వాడే మరణముందును. పై వచనంలో చూడండి, మరలా యెహోవాకు నా ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే. ఇశ్రాయేలు దేశమును గూర్చి సామెత మీరెందుకు పలికెదరు? నా జీవముతోడు ఈ సామెత ఇశ్రాయేలులో మీరికను పలుకరు. ఇది ప్రభు అయిన యెహోవాకు. అంటే ఇక్కడ ఉన్న భాగం ఏమిటో తెలుసా? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లలకు పళ్ళు పులిసాయి. అంటే తండ్రులు పాపము చేస్తే పిల్లలకు పాపం వచ్చింది అంటున్నారే. అదే ఇప్పుడు నేను ద్రాక్ష పండు చూస్తే నా కుమారుకు పళ్ళు పులుస్తాయా? ఆ పళ్ళు నాకే పులుస్తాయి, అంతే కదా. నేను పులిసిందనుకో, నాకు అన్నాను అనుకో, మీకు ఆ ఎఫెక్ట్ మీకు ఏమైంది అని అనుకుంటారు తప్ప మీకు రాదు. ఇక్కడ దేవుడు చెప్పేది అదే అంటున్నారే, దాని గురించి అట్లా ఉంది, దాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అది లేదు. కంటికి కన్ను పంటికి పన్ను లేదు, ధర్మశాస్త్రం రూల్ కాదు. ప్రభువారు వచ్చారు, ఆయన మన కొరకు అన్నీ చెప్పారు, ఈ ప్రకారంగా పరిశుద్ధంగా బ్రతకమన్నారు, చెప్పి ఆయన వెళ్ళారు. ఓకే, అది ఓకే. ఆయన పరిశుద్ధంగా మనల్ని ఉండమంటున్నాడు, యథార్థంగా మనల్ని జీవించమంటున్నాడు. అయితే ఇక్కడ అసలు మనిషి యథార్థంగా జీవించిన తర్వాత తన యొక్క స్థితిని ఎందుకని మార్చుకోలేకపోతున్నాడు అనేది ఈ అధ్యాయంలో మనం కొన్ని విషయాల ద్వారా మనం
బలపడదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు 5వ వచనంలో, ఒకడు నీతిపరుడై నీతి న్యాయములు అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహములతోటి చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు ఎవరినైనాను బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలత్కారము చేత ఎవరికైనాను నష్టము కలుగ చేయకుండున్న వాడై ఆకలిగిన వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పు ఇవ్వకుండా లాభము చేపట్టకుండా అన్యాయము చేయకుండా నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థవంతుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషియగును, నిజముగా వాడు బ్రతుకును. చూసారా, ఒక మనిషి నిజంగా బ్రతకాలి అంటే ఇవి చేయాలి. ఏమండి, ఒక మనిషి నిజంగా బ్రతకాలంటే ఇవి డెఫినెట్గా చెయ్యాలి. ఏమిటి ఇవన్నీ మనము చేస్తున్నామా అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. ఇవన్నీ మనం చేస్తున్నామా? కొన్ని చేస్తున్నాం, కొన్ని ఏమిటంటే మనకిక అయ్యో అది చాలా ఘోరమైన పాపం, అది చేస్తే గొడవ వస్తుంది, ఇది చేస్తే గొడవ వస్తుంది, గొడవ వస్తుందనే చెప్పి మానేస్తున్నాం తప్ప దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు రేపు లెక్కల్లోకి తెస్తాడేమనే భయం కలిగి మానేయడంలా ఇది ఎక్కువగా నేను గమనిస్తూ ఉన్నాను. గొడవ వస్తుందేమో, ఒకడు సొమ్ము పట్టుకుపోతే తర్వాత తెలిసిన తర్వాత గొడవ వస్తుందేమో అని భయపడుతున్నాం. అవునా కదా? అది దేవునితో ఉండే భయంతో వచ్చి అసలు గొడవ వస్తుందేమోరా, ఇలా చేస్తే ఎలా ఉంటుందిరా అంటే చేస్తే బాగానే ఉంటుంది కానీ కంపైపోతామేమో అంటే కంపైపోతామేమో అనే భయం ఉంది కానీ దేవుని శిక్షకు మనం బలైపోతామేమో అనే భయం లేదు. బాగా ఆలోచించండి. వాడు సలహా ఇస్తాడు, ఇలా చేస్తే బాగుంటుందేమోరా, అది మన కైవసం అయిపోద్ది అని అంటే ఇడు అంటాడు బాగానే ఉంటుంది కానీ గొడవ వచ్చేస్తుందేమో, గొడవ వేస్తుందేమోనని భయం చేత, ఇది అల్లరైపోతుందేమో అనే భయం చేత మీరు పాపము చేయడం లేదు. దేవుని యందు యథార్థమైన హృదయం అనేటువంటి దాని చేత మీరు ఆగితే అది బలమైనదిగా ఉంటుంది, బలమైనదిగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉంటాయి డబ్బులేయో, ఆ డబ్బులు తీసేస్తారు 5,000 తీసేసిన తర్వాత సరే అని చెప్పారు. అది ఎవడో చూశాడు, లేకపోతే ఆ ఇంట్లో సీసీ కెమెరా ఉంది. అందరూ కూడా అనుకుంటున్నారు ఏమైపోయింది 5,000 ఏమైపోయింది, 5,000 ఏమైపోయింది. ఇంట్లోనే ఏమో ఎవరో పక్కళ్ళు ఎవరన్నా వచ్చారేమో, వాళ్ళు వచ్చారేమో, వీళ్ళు వచ్చారేమో అని చెప్పేసి ఇంకా ఎవరో చూడలేదు. వారం అయింది, 10 రోజులు అయిపోయింది. ఆ ఇంటి యజమాని దగ్గర ఉంది సీసీ కెమెరా. ఒకసారి దాన్ని రిపీట్ చూసుకుంటే ఎవరో తేలిపోయింది. సరేలే, ఇంకింటి యజమాని కూడా ఏమంటారు, సరే ఇంట్లో వాడే కదా ఏముంది. ఇంకా మళ్ళీ ఇంట్లో వాడే గొడవ పెడతాడు. ఏమని తెలుసా, ఏమైపోయింది 5,000 తీసినోడు అంటాడు. ఇది మళ్ళీ పెద్ద డ్రామా. ఇది తీసినోడే అంటాడు ఏమైపోయి 5,000 రోజులు మా ఇంట్లో అంటాడు. అప్పుడు ఆ ఇంటి మధ్య ఎలా ఉంటాడు ఆ ఇంటి యజమాని, నవ్వుకుంటా ఉంటాడు. ఎందుకో తెలుసా, ఇంటి యజమానికి అన్ని తెలుసు. ఎందుచేత సీసీ కెమెరా పెట్టాడు, ఆ కెమెరాలో ఫుటేజ్ చూశాడు. చూసిన తర్వాత ఆయన అనుకుంటున్నాడు సరేలే వీడు చేశాడు కదా చూడు మళ్ళా. అప్పుడు కోపం వస్తుంది ఇంటి యజమానికి. అప్పుడు ఏమంటాడు తెలుసా, ఎక్స్ట్రా చేయకురా నువ్వు, సైలెంట్గా ఉండు, ఎందుకు దాని గురించి ఎవడో పట్టుకుపడి ఇంట్లో బయటి అని అంటే ఇంకా రేజ్ అయిపోతాడు తన ప్రభావం చూపించాలని. సర్లే ఊరుకో, గొడవ పెట్టకో, దాని గురించి ఎక్కువ మాట్లాడకో అని చెప్పినా సరే ఇంకా రేజ్ అయిపోతుంటాడు. అక్కడ చేస్తే నువ్వు కదా అని యజమాని అడిగాడంటే ఏంట్రా అంటాడు, రేజ్ అవుతాడు, ఇంకా స్పీడ్గా చూస్తాడు, ఇంకా కోపంగా చూస్తాడు. పట్టుకొచ్చి ఫుటేజ్ చూపిస్తే ఈ సీసీ కెమెరాలు చూసింది ఎవడరా, ఈ డబ్బులు తీసింది ఎవడు, అప్పుడు సైలెంట్ అవుతాడు. చూసారా, అప్పుడు సైలెంట్ అవుతాడు. జాగ్రత్తగా చూడండి. దేవుడి దగ్గర కయ్యను కూడా అలాగే మాట్లాడాడు. కయ్యను కూడా అలాగే మాట్లాడాడు. నా తమ్ముడి దగ్గర నువ్వు కాపలా పెట్టావా, నువ్వు చూసావా, అట్లాంటి మాటలు మాట్లాడాడు. అప్పుడు వెంటనే దేవుడు అన్నాడు, నీ తమ్ముడు రక్తం యొక్క స్వరం నాకు మొరబెడుతుంది రప్పించాడని. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు అన్నీ చూస్తున్నాడు. కానీ దేవునికి భయపడి మనం బ్రతకాలి. ఇప్పుడు చూడండి, కొన్ని శరీర కార్యాలు వాళ్ళు చేయలేక ఆగిపోతారు. ఆశ ఉంటుంది కానీ చేయలేక ఆగిపోతారు. చేయలేక ఆగిపోవడం కాదు, నీవు దేవునికి నిబంధన కట్టుబడి అప్పుడు ఆగిపోవాలి. అప్పుడు ఆగితే నువ్వు బ్రతుకుతావు.
చేయలేకపోయావు, చేసినంతకాలం చేసేసి దేవుడికి అప్పగించేసుకున్నానండి అంటూ పెద్ద ప్రసంగికులుగా పెద్ద ఇదిగా చెప్పడం అది అంత మంచిది కాదు. ఎందుకంటే విశ్వాసంగా ఉండండి, ప్రభువులో ఉండండి. నేను ఏపాటి వాడి ప్రభు, అటువంటి వాడిని నన్ను తప్పించావు ప్రభువా, అటువంటి వాడిని నన్ను యోగ్యత కలుగు చేసావు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు ప్రభువా, అందుగురించి నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నీ దగ్గర నేను సరెండర్ అవుతున్నాను ప్రభువా, మంచిగా బ్రతకాలి ప్రభువా, నేను చివరి వరకు కూడా సంఘం అంటి పెట్టుకుని నీ బల్లలో పాల్గొంటూ విశ్వాసంతో సహవాసం చేస్తూ అలాగే నీ దృష్టిలో నేను ఉండేలా చేయాలి ప్రభువా. ఈసారి చూడండి, దేవుని దృష్టిలో ఉండాలనేటువంటి ఆలోచన అది. చాలా మంది చూడండి, ప్రార్థన చేసేవాళ్ళు దేవునికి క్షమించండి, వాక్యాలు చెప్పేవాళ్ళు కనబడతారు, పోస్టుల్లో పెట్టేవాళ్ళు కనబడతారు, ఫేస్బుక్లో పెట్టేవాళ్ళు కాపాడతారు, మరి ప్రసంగికులు కనబడతారు, పాటలు పాడేవాడు కనబడతాడు. కానీ ఇంటి దగ్గర ప్రార్థన చేసేవాడు ఎవరికైనా కనబడతాడా? వాడు దేవునికి ఒక్కడికే కనబడతాడు. మెసేజ్లు చేసేవాడు పోలు మంది కాపాడతారు. అబ్బాబా ఏం మెసేజ్లు అంటే ఎదిరిపోతున్నాయండి అంటాడు. కానీ మెసేజ్ చేసేవాడు ప్రార్థన లేదనుకో, ప్రయోజనం లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకి ఇష్టడుగా ఉండాలి అంటే ఆయన చూస్తున్నాడనే భయం కలిగి ఉండాలి. ఆయన చూస్తున్నాడనే భయం కలిగి ఉంటే అప్పుడు ఇది చేస్తాడు. ఏంటది? ఏమంటున్నాడు? ఒకడు నీతి న్యాయములను అనుసరించేవాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహములతో చూడకుండా తన పొరుగువాని భార్యను చెరపకుండా బహిష్టమైన దాన్ని కూడకుండా ఎవరినైనాను బాధ పెట్టకుండా. ఇవన్నీ ఏంటి? పర్వతముల మీద భోజనము, దేవుని స్తుతించడం, ఆ విధంగా గొప్ప కార్యం చేయడం, దేవుని దగ్గరకు వెళ్ళడం, దేవుని కొనియాడు కొట్టడం, అటువంటి చేయకుండా, ఇశ్రాయేలు పెట్టుకుని విగ్రహాలకు చూడకుండా, తన పొరుగువాని భార్యని చెరపకుండా, బహిష్టమైన దాన్ని కూడకుండా, ఎవరినైనా బాధ పెట్టకుండా, రుణస్థునికి తాకట్టు చెల్లించి బలత్కారము చేత ఎవరికైనాను నష్టము చేయగలుగున వాడై ఆకలిగని వారికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్టలిచ్చి వడ్డీకి అప్పివ్వకుండా లాభము చేపట్టకుండా అన్యాయము చెయ్యకుండా నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైగొనుచు నా విధులను అనుసరించిన ఎడల వాడే నిర్దోషి ఆగును. ఇవి చేయాలి. ఇప్పుడు అన్నీ బాగానుంటాయి, అన్నీ వదిలేస్తాం, ఒక్కడ పట్టుకుంటాం. డబ్బుకు డబ్బు ఏమైనా పెరుగుతుందా? అన్నీ వదిలేస్తాం. ఇవన్నీ డబ్బుకు డబ్బు ఎక్కడ పెరుగుతుందయ్యా? నేను పెంచుతాను, ఇస్తావా? 100కి 10 రూపాయలు ఇస్తావా? బలంగా రాయించుకుంటాడండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది చేయకుండా పాపం మనిషికి ఎలా పెరుగుతుందో తెలుసా? పాపం మనిషి ఎలా తెలుసు? మనిషి ఎంత భయపడతాడో తెలుసా? ఒకడు డబ్బు ఇస్తే ఆ డబ్బు తీసుకున్నవాడు అప్పు చెల్లించలేకపోతే వాడు ఎంత యాతన పడతాడో తెలుసండి? చాలా వేదన పడతాడండి. వాడు వచ్చేసరికి గుండె వేగం పెరుగుతూ ఉంటుంది. ఓకే, భయం 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 భయం. ఎలా బయటపడాలి? ప్రార్థన చేయలేడు. ఒకవేళ విశ్వాసం అయితే, దేవుని నమ్ముకున్నవాడైతే ప్రార్థన చేయలేడు, వాక్యం చదవలేడు, వాక్యం మీద మనసు పెట్టలేడు, విశ్వాసంతో ఉండలేడు. ఎందుకంటే చేశాడు, తీర్చలేని పరిస్థితి వచ్చింది, నలిగిపోతున్నాడు. ఆ రాత్రంతా నిద్రపోలేదు, ఉదయకాలాన్నే వస్తానన్నాడు, రేపేమైనా సరే నా డబ్బు నాకు ఇవ్వాలి అన్నాడు వాడు. అతను కూడా ఎవడై ఉంటాడు? సంఘంలో వాడే, సంఘంలో పనిచేసేవాడే, సంఘంలో దేవునిలో ఉన్నవాడే. ఆడు ఉంటాడు, వచ్చాడు, ఆరాధన చేస్తాడు, వాడు కూడా ప్రక్కనే ఉంటాడు, వెనకాల బెంచ్లో కూర్చుంటాడు, వడ్డీకి ఇచ్చేవాడు. ఆ వెనకాల ఎక్కడో ఉంటాడు, వాడు సంఘంలో ఉంటాడు. సంఘం కూడా వాడిని ఏమీ అనదు, ఎందుకంటే వాడు అందరికీ ఉపయోగపడుతున్నాడు కదా, వాడు అందరికీ ఉపయోగపడుతున్నాడు. అందుగురించి సంఘం వాడిని ఏమన్నావు? వాడిని ఏమంటే నీకు మళ్ళీ ఈ చర్చికి కరెంట్ బిల్ నేనే కడుతున్నాను అంటాడు, లేకపోతే దానికి నేను కావాలంటే నేనే వేస్తున్నాను అంటాడు. బాబు మీరు ఇదే చేయండి, మీరేదో మాకు అలా కనబడుతున్నారు అంటే వాడు ఏం చేస్తున్నాడు? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. వడ్డీ వ్యాపారం చేస్తూ వాడిని సంఘంలో మనం ఏమీ అనకుండా వాడు అలా కొనసాగుతూ ఉంటే, ఒక విశ్వాసి సంఘంలోకి వస్తే వాడు బిక్కుబిక్కుమంటూ ఉంటే, రేపు సోమవారం అయ్యేసరికి నీకు నా డబ్బులు నాకు ఇచ్చే అని చెప్పి అంతే వాడు సహవాసంలో కూర్చొని ఉంటే, మన మధ్య ఉంటే, వాడు రొట్టె ద్రాక్షరసంలో కూడా పాల్గొంటూ ఉంటే, బాగా ఆలోచించండి. వీడి పాపం ఎలా పెరుగుతుందో తెలుసా? రాత్రి నుంచి వీడి పాపం పెరుగుతుంది. హ్యాపీగా నిద్రపోతాడు, డబ్బు ఇచ్చినోడు, ఏం పర్వాలేదు, ఆడికి హ్యాపీగా నిద్ర పడుతుంది. రేపు పొద్దున లేస్తాడు, మేళ వచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చేయమని ఉంటాడు, బయలుదేరతాడు వాడు. వీడు నిద్రపోవడు, ఎవడు? డబ్బు ఇవ్వాల్సిన వాడు. ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు పట్టుకుంటాడో, ఎప్పుడు పీక పట్టుకుంటాడో వాడు నిద్రపోవడం.
వాడు భయపడుతూ ఉంటాడు. ఇలా పాపము, వీడి పాపము ఎవడికి చుట్టుకుంటుంది? ఇచ్చినోడికి చుట్టుకుంటుంది. అది ఇక్కడ ఇచ్చినోడికి చుట్టుకుంటుంది. ఆడు తెల్లవారులు నిద్ర లేకుండా బాధపడుతూ ఏడుస్తూ గోల పెడుతూ ఉన్నాడు కదా, నలిగిపోతూ ఉన్నాడు కదా, ప్రార్థన చేయలేకపోతున్నాడు, మరి మనసు పెట్టలేకపోతున్నాడు, ఆ విధంగా ఉన్నాడు గనక చుట్టుకుంటుంది వీడికి పాపము. పాపం మీద పాపం, పాపం మీద పాపం, పాపం మీద పాపం చుట్టుకుంటుంది. ఇది ఇక్కడ చేసేది. ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి, ఆలోచించండి. సంఘము చాలా విలువైనది. సంఘము ఆయన స్వరక్తమిచ్చి కొనబడినది. దాన్ని అపవిత్రం చేయకండి. పరిశుద్ధమైన జీవితంగా ఉండండి, పరిశుద్ధులుగా బ్రతకండి, పరిశుద్ధమైన జీవితంలో ప్రభుకు యోగ్యులైనటువంటి విధంగా వెళ్ళండి. అట్లా వెళితే ఆ విధముగా ఉంటే వాడు నిర్దోషి అవుతాడట. యథార్థపడై నీ కట్టడలు గైకొనుచు నాలుగు అనుసరించిన ఎడలు వాడే నిర్దోషి అవుతాడు, నిజముగా వాడు బ్రతుకును అన్నాడు. చూడండి 10వ వచనంలో, అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలత్కారము చేయువాడై ప్రాణహరికనుడై చేయరాని క్రియల్లో దేనినైనా చేసి చేయవలసిన మంచి క్రియల్లో దేనినైనా చేయకుండిన ఎడల, అనగా అదే పర్వతముల మీద భోజనము చేయకయు, పర్వతముల మీద భోజనము చేయుటయు, తన పొరుగువాని భార్యను చెరిపడయు, దీనులకు దరిద్రులను బాధ పెట్టి బలత్కారం చేత నష్టము కలుగ చేయుటయు, తాకట్టు చెల్లించకపోవుటయు, విగ్రహముల తట్టు చూచి హేకృత్యములు జరిగించుటయు, అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు, లాభము చేపట్టకయు, ఇట్లాంటి క్రియలు చేసిన ఎడల వాడు బ్రతుకునా అని క్వశ్చన్ మార్కేశాడు. ఎవడికి పుట్టాడు వీడు? నీతిపరుడికి పుట్టాడు, మంచోడికి పుట్టాడు. అంటే ఒక దేవుని సేవకుడికి పుట్టాడు అనుకుందాం. నీతిపరుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళే కదా. అంటే మరి ఆ నీతి ఉంటేనే కదా దేవుని సేవ చేసేది. ప్రతి చెడుతనం కూడా చేయకుండా దాన్ని కంట్రోల్ చేసుకుని ఉండేవాడే దేవుని పనికి వస్తాడు. అంతేగాని అన్ని చేసేవాడు దేవుని పనికి రాడు. ఇలా వాక్యం చెప్పడానికి దమ్ముకు సరిపోదు ఎవరికి కూడా. ఒకవేళ అట్లా చెప్పాడంటే వాడు భ్రష్టుడే, ఇంకంతకంటే వారికి చెప్పవలసిన పని లేదు. ప్రియమైన వారులారా, అటువంటి వాడికి ఎవడు పుట్టాడు? ఎలాంటి వాడు పుట్టాడు? ఎలాంటి వాడు పుట్టాడు? అన్ని చెడు కార్యాలు చేసేవాడు పుట్టాడు. చెడు కార్యాలు చేసేవాడు పుడితే వాడు తండ్రి నీతిమంతుడైతే, వీడు చెడు కార్యాలు చేస్తే వాడి తండ్రి నీతి వల్ల ఈ చెడు కార్యాలు చెడిపోతాయా? అబ్బో పాస్టర్ గారు అబ్బాయిలండి, అబ్బో సేవకుల అబ్బాయిలండి, పర్వాలేదు వదిలేయండి. అబ్బా సేవకుల అబ్బాయిని పర్వాలేదండి, ఆయన పర్వాలేదు అన్నాడా? ఎట్టి పరిస్థితులు అండవు. ఏమో సంఘంలో ఏమన్నంటే సరేలే చూసి చూడపోతాం, పాస్టర్ గారు అబ్బాయి కదా అని చెప్పేసి అనుకుంటారేమో, కొంతమంది వదిలేస్తారేమో. కానీ బయటకు వెళ్తూ పాస్టర్ గారు అబ్బాయినా, ప్లేడర్ గారు అబ్బాయినా, ఎవరు అబ్బాయినా నాకు అనవసరం అబ్బాయి, నువ్వు చేసిన పని చెడ్డది కాబట్టి నేను పట్టుకున్నా ఈ విధంగా నిన్ను అని చెప్పేసి వాళ్ళు పట్టుకుంటారు. అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తే ఆ నీతిమంతుడికి వీడు పుడితే, ఆ నీతిమంతుడు హేయమైన కార్యాలు చేస్తే వాడు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. అంటే తండ్రి చేసిన పాపం బిడ్డల మీదకి రాదు, బిడ్డలు చేసిన పాపం తండ్రి మీదకి రాదు. ఎవడి అకౌంట్ వాడిదే. అర్థం చేసుకోండి, ఎవడి అకౌంట్ వాడిదే, ఎవరిది ఎవరికి రాదు. యేసుక్రీస్తు ప్రభు వారు 9వ యోహాను సువార్తలో ఆడేమన్నారు? అక్కడ వాళ్ళు ఆ గుడ్డోడిని చూసి అడిగారు, ఏమని? ప్రభువా, వీడు పాపం చేశాడా గుడివాడిగా పుట్టడానికి? వీళ్ళ అమ్మ పాపం చేసిందా? వీళ్ళ నాన్న పాపం చేశాడా? లేకపోతే ఇక ఎందుకు ఇలాగా జరిగింది అనేటువంటిది అడిగితే అక్కడ ప్రభువారు చెప్పారు, వీడు పాపం చేయలేదు, వీడి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. దేవుని క్రియలు మహిమపరచబడడానికి, బయలుపరచబడడానికి. అంటే ఆ టైంకి నేను ఇక్కడికి వస్తాను, వచ్చిన తర్వాత నేను స్వస్థత కలుగు చేస్తాను, ఆ స్వస్థత ద్వారా అతనికి చూపు వస్తుంది, ఆ చూపు వచ్చిన ద్వారా నన్ను గురించి సాక్ష్యం చెబుతాడు, అందు గురించి అతన్ని ఆ విధంగా పుట్టించాను అన్నాడు. అందు గురించి ప్రభు చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. సరే, ఇక్కడికి వస్తే నీతిమంతుడికి చెడ్డవాడు పుడితే వాడిది వాడికే, వీడిది వీడికే, వాడిది వీడికి, వీడిది వాడికి ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి దేవుడున్నాడు అని గ్రహించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు, దేవుని గురించి ఆలోచన చేస్తూ తన జీవితాన్ని మార్చుకొని ప్రభు కొరకు జీవించేవాడు ధన్యుడు. ఆ ప్రకారముగా ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్య భాగాల్లో ఉన్న విషయాలు అవి. అయితే ఇక్కడ చూడండి 14వ వచనంలో
14వ వచనంలో 13వ వచనం ఏమన్నాడు? లాభము అప్పిచ్చి వడ్డీ చేపట్టకయు లాభము చేపట్టుటయు మొదటి క్రియలు చేయని ఎడలు వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసను గనుక ఆవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. చూసారా? తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఇంకెవరికి సంబంధం లేదు. వాడికి వాడే, నీ అకౌంట్ నీదే. కాబట్టి ఉత్తరవాది అని చెప్పేసి అంటూ అయితే మళ్ళీ చూడండి, అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నింటినీ చూసి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండిన ఎడలా. చూడండి, ఎవడిడు? చెడ్డోడు, అన్నీ చేశాడు. వాడికి మళ్ళీ కొడుకు పుట్టాడు. చెడ్డోడు కొడుకు పుట్టాడు. చెడ్డోడు కొడుకు పుడితే వాడేం చేస్తున్నాడు? వాడు నీతిమంతుడిగా బతుకుతున్నాడు. మీరు జాగ్రత్తగా చూడండి, కొన్ని విషయాలు మన మధ్యలో ఉంటాయి. సమాజంలో చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసులైన బిడ్డలు, ప్రార్థనాపరులైన బిడ్డలు, సంఘంలో బలంగా ఉన్నటువంటి బిడ్డలు, పెద్దలుగా ఉన్నటువంటి బిడ్డలు, వాళ్ళ పిల్లలు మంచి మంచి బళ్ళు వేసుకొని, మంచి మంచి ఇది వేసుకొని, మంచి మంచి జోషులు తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇష్టానుసారంగా ఏంటంటే అంతా దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఏంటో తెలుసా? దేవుడు మాకు ఇచ్చాడు, మేము సంఘాన్ని అడుగుతాం, ఏ విధంగా ఉంది మా సంఘం ఎంత అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. కాబట్టి వాళ్ళ పిల్లలు కూడా మరి జోష్లో ఉండి మాకు ఏంటి అనుకుంటున్నారు అంటున్నాం, మేము క్రిస్మస్లు నడుపుతాం, ఈస్టర్లు చేస్తాం, న్యూ ఇయర్ ఎలా చేస్తామో తెలుసా, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ టైప్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితులు చేస్తారు, చెడ్డ కార్యాలు చేస్తూ ఉంటారు, చెడులో నడుస్తూ ఉంటారు. వీళ్ళంతా కూడా చెడు విధానాల్లో పోతూ ఉంటారు. వాళ్ళ గురించి ఇంకా అదే అవకాశం అవుతుంది. అందులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నవాడు చిన్నోడు ఉంటాడు, దేవుడు వాక్యం తెలిసిన వాడు ఉంటాడు, వాక్యం కొరకు బ్రతుకుతున్నవాడు ఉంటాడు. ఆ బ్రతుకుతున్నటువంటి వాడు చెప్పినా దాన్ని గ్రహించరు. ఏంటంటే అది చిన్నోడు కదా, ఆఖరి బెంచ్లో కూర్చొని ఉంటాడు. ఆఖరి బెంచ్లో కూర్చొని వినేసి వాక్యం వేసి వెళ్ళిపోతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, సంఘాన్ని గురించి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి వెళ్ళిపోతాడు. ఓకే, అతని గురించి అలా ఉంచండి. ఇట్లా ఉన్నప్పుడు గతంలో పాపము చేసి ఒక కుటుంబం ఉంటే, ఆ ఇంట్లో వాళ్ళందరూ పాపము చేసి, బలమైన పాపము చేసి, దేవుడంటే భయం లేకుండా విచ్చలవిడి జీవితం చేసి ఆ కుటుంబం అంతా అయిపోతే, అందులో పెరిగినటువంటి పిల్లలు 10th క్లాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత నా తల్లి లేకపోతే నా తండ్రి ఇటువంటి పాపపు జీవితంలో జీవించారు, అందరికీ కూడా విలువ లేకుండా చేశారు, మాకు కూడా విలువ లేకుండా చేశారు, సంఘంలో మమ్మల్ని తలెత్తుకోకుండా చేశారు, సంఘంలో మమ్మల్ని ప్రయోజకులు ఎవరు కూడా చూడటం లేదు, మమ్మల్ని తీసిపారేస్తున్నారు అనే ఆలోచన కలిగి వారేం చేస్తారో తెలుసా? భయభక్తులుగా బ్రతుకుతూ ఉంటారు. బాగా గమనించండి. ఎవరి పిల్లలు? పడిపోయిన కుటుంబం, పాపములో ఉన్న కుటుంబం వాళ్ళ పిల్లలు భయభక్తులు కలిగి బ్రతుకుతూ ఉంటారు. అక్కడ ఆ చాప్టర్ అయిపోయింది. వాళ్ళ పితరులు చేసిన పని వల్ల వీళ్ళేమవుతున్నారు? సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు ఏమొచ్చింది వీళ్ళకి? దేవుని ఎడల భయం వచ్చింది, దేవుని ఎడల భక్తి వచ్చింది. ముసుగేసుకుంటారు, దేవుల్లో కూర్చుంటున్నారు, ఒకవేళ తగ్గించుకొని వెళుతున్నారు, అన్నిటిలో కూడా తగ్గించుకునే జీవిస్తున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు విశ్వాసులైన వారు ఇప్పుడు కూడా అదే ఎత్తు చూపిస్తారు, శాస్త్రులాగా పరిచయంలాగా ఈ సంఘ పెద్దల వీళ్ళు కూడా ఇప్పటికీ అదే ఎత్తు చూపిస్తుంటారు. దాని అమ్మ ఎలాంటిది, వాడి నాన్న ఎలాంటి వాడు, వాళ్ళ మేనత్త ఎలాంటిది, వాళ్ళ కుటుంబం కూడా అటువంటిదే. అటు కుటుంబంలో పిల్ల అయితే ఆ పిల్ల ఇప్పుడు యోగ్యురాలు, దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ, మంచి తరము కలిగిన బిడ్డ, మంచి సాక్ష్యం కలిగిన బిడ్డ, మంచి పాటలు పాడే బిడ్డ, మంచి వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించే బిడ్డ. ఇట్లా ఎందుకు బ్రతకూడదని పట్టుగా నిలబడి ప్రభు కొంచెం జీవిస్తున్న బిడ్డ. అర్థం చేస్తుందా? ఇక్కడ అదే ఈ అధ్యాయంలో ఈ చాప్టర్లో ఉన్న విషయం అదే. చెడ్డవాడికి మంచోడు పుడితే ఎలా ఉంటుంది, మంచోడికి చెడ్డోడు పుడితే ఎలా ఉంటుంది అంటే ఎవడిది వాడికే అనేదే ఇక్కడ దేవుడు చూపించేది. అయితే సమాజం ఏమంటుంది? వాళ్ళు అప్పుడే వివాహం వస్తుంది అనుకో, వివాహ కార్యం వచ్చిందనుకో, పలాని వారమ్మాయి చేసుకుంటావా? అబ్బే వద్దండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ మంచిది కదండి, అమ్మాయి మంచిది కదండి, లో అసలు ఆ కుటుంబం తలెత్తకండి. ఎవడు వీడు? విశ్వాసే, సంఘంలో వాడే. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ప్రతిదానికి లెక్క అడుగుతాడు. నువ్వు చేసే ప్రతిదీ కూడా యోగ్యులైనటువంటి వారిని ఇంట్లోకి తెచ్చుకో, యోగ్యత కానటువంటి వారి గురించి తలపెట్టు. యోగ్యులైన వారు, మంచివారు, మనసు మార్చుకున్నవారు, రక్షించబడిన వారు, ప్రభు కొరకు బ్రతుకుతున్నవారు, అటువంటి కావాలంటే వాళ్ళని ప్రేమించు, వాళ్ళ కుటుంబాన్ని దర్శించు.
వేశ్య కుటుంబం అన్నటువంటి వాళ్ళు ఆ వేశ్య కుటుంబంలో ఉన్నట్టు బిడ్డలు చేసుకున్నారు. ఎందుకంటే అది మాట వరకే, అది ప్రభువుకి ఇష్టం కాదు. మనం 10 మందిలో నడుస్తున్నాం, 10 మందికి చూపిస్తూ ఉన్నాం. మన దేవుని ఉగ్రత బలి కాకూడదు. దేవుడు ఉన్నాడని మనం గ్రహించి మనము చాలా జాగ్రత్తగా బ్రతకాలి. అది ఆయన కోరుతూ ఉన్నాడు. అటువంటి జీవితం కావాలి. ఎంతసేపు పాత జీవితాన్ని ఎత్తి చూపించి వాళ్ళని భ్రష్టులు చేసి వాళ్ళని విశ్వాసంలో బలంగా ఉండకుండా అలాగ చేయకండి. ప్రభువే దేని కొరకు వచ్చి ఎవరి కోసం వచ్చానన్నాడు ఆయన. నీతిమంతులను పిలవ రాలేదు, నేను పాపుల కొరకు వచ్చాను. ఆయన సహవాసం ఎవరితో చేశాడు? పాపులతో సహవాసం చేశాడు. పాపం ఎక్కడుండి అక్కడికి వెళ్ళాడు, అక్కడ వాళ్ళతో మాట్లాడాడు. ప్రతి చోట కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, దేవుని దూషించేటటువంటి వాళ్ళతోనే సహవాసం చేశాడు. వాళ్ళని మార్చడం కోసమే ఆయన వచ్చాడు. మరి మనం ఎంతమందిని మార్చుతున్నాం సంఘంలో? ఈ యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో వాక్య ప్రకారంగా మనం ఆ విధంగా మనం ఆలోచిస్తే మన స్థితిగతులు మనం ఎలా ఉన్నాయి ఆలోచించాలి కదా. ప్రియమైన వారులారా, జాగ్రత్త. ఇక్కడ ఉంటే అదే. అందుకే ఇక్కడ ఉన్నటువంటి వాక్యం అన్నిటిని కూడా చూస్తే ఆ ప్రకారముగా చేసేవాడు ఎక్కడ ఉంటాడు? వాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. అందుగురించి ఎవరు వారు? దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. నేను అనేది ఏమిటంటే, కేవలం మనుషులకు భయపడి పాపం చేయకండి, మానేయకండి. మనుషులకు భయపడి చేసేది ఒక ఎత్తు అయితే, దానికంటే ముందు ప్రిపరేషన్ ఏమవ్వాలంటే దేవునికి ఇచ్చేయాలి. దేవునికి ఇచ్చిన తర్వాత ఆ మనిషి నమ్మకం కలుగుతుంది నీకు. మనుషులు నమ్మించాలని చెప్పేసి నువ్వు యాక్ట్ చేయకు. ఈరోజు మనుషులు నమ్మించడం కోసం యాక్ట్ చేస్తారు. ఎంతో ప్రార్థనాపరులుగా యాక్ట్ చేస్తారు. ఎంతో ప్రార్థనాపరుడుగా, ఎంతో నమ్మకమైన వాడుగా ఉండాలనేటువంటి వారిగా మనకు కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళ వాస్తవ జీవితంలో చూస్తూ ఉంటుంటే వేషధారులా ఉంటారు. అసలు వేషధారి అనేటువంటి మాట చాలా ప్రమాదకరమైనది. వేషధారి అనే మాట చాలా ప్రమాదమైనది, దేవునికి ఇష్టమైనది కాదు. యథార్థమైనటువంటి హృదయం ఎప్పుడు వస్తుందంటే, నీవు డెఫినెట్గా దేవుని మీద బేస్ అయితే నిన్ను చూసి మిగతా వాళ్ళు భయపడతారు. నిన్ను చూసి మిగతా వాళ్ళు. మరి ఎంతకాలమో కూడా ఇదే విధంగా నువ్వు సాగితే ఆ ప్రకారంగా దేవుడు మరి మనల్ని ప్రేమించకుండా అదించకుండా ఉంటాడా? అందుకే ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అసలు దేవుని యొక్క వాక్యం మరి ఇంతగా సంఘం ఎందుకు ఇలా ప్రకటిస్తుంది? సంఘం ఇలా ఉండమని ఎందుకు చెబుతుంది? దేవుని గ్రంథం ఇంత ఉందమని ఎందుకు చెబుతుంది? దేవుడి గురించి భయపడమని ఎందుకు చెబుతుంది? భయపడకపోతే వచ్చే స్థితి ఏమని ఉంది? అసలు ఈ డ్యూటీ సంఘానికి ఎందుకు? ఒకసారి చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞియ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టలేనని వారిని హెచ్చరిక చేయక యుండిన ఎడలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. అర్థమైంది ఈ వాక్యం? ఇంకోసారి చూడండి. నీవు చనిపోతావని నేను ఆ దుర్మార్గునికి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు. అంటే పాపము చేస్తే నువ్వు చస్తావు అని నేను చెప్పాను కదా యెహెజ్కేలు. నీవు వాడికి ఆ విషయం చెప్పకపోతే, వాడు పాపములో ఉన్నాడు, దేవుడంటే భయం లేకుండా ఉన్నాడు, వాడి ఇష్టానుసారంగా వాడు జీవిస్తున్నాడు అని నీవు చెప్పకపోతే, చూడండి, చెప్పకపోతే అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టాలేనని వారిని హెచ్చరిక చేయక ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును కాని అన్నాడు. ఇక్కడ ఏంటి? దేవుడు చెప్పమన్నాడు, చెప్పమనేది చెప్పాలి. చెప్పకుండా వాడికి తెలియకుండా ఆ పాపములో ఉన్నాడని ఆ సంఘములో వాడు చెప్పకుండా వాడు చచ్చిపోయాడు అనుకోండి, వాడి దోషమట నా మీదకి వస్తుందట. బాగా గమనించండి. సంఘం ఎందుకు చెబుతుంది? ఉదయకాలం సువార్త ఎందుకు ప్రకటిస్తుంది? వాట్సాప్లో వాక్యాన్ని ఎందుకు పంపిస్తుంది? ఫేస్బుక్లో వాక్యం ఎందుకు పెడుతుంది? షేర్ చాట్లో వాక్యం ఎందుకు పెడుతుంది? ఈ ప్రకారం అందరికీ స్ప్రెడ్ అవ్వాలని ఎందుకు చేస్తుంది? నీకు తెలిసిన ఈ సత్యాన్ని 10 మందికి చెప్పు. ఎవడి చెవినైనా పడితే వాడు వింటే ఆత్మవశుడై దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడున్నాడు జాగ్రత్త అనే భయం అతనిలో కలిగి అతను బ్రతుకుతాడు. అది ఒకవేళ నువ్వు అతనికి చెప్పలేదు. ఇప్పుడు నేనున్నాను, నేను చెప్పాలి మీకు, నేను చెప్పలేదు మీకు.
ఎవరు తెలుసుందో వారికి చెప్పలేదు. తెలుసున్నా సరే నువ్వు ఇది చేయకూడదురా అని నేను చెప్పలేదు. వాడు చనిపోయాడు, నరకానికి పోయాడు. నరకానికి పోయినప్పుడు వాడు వెళ్ళిపోయాడని కాదు, అక్కడ చెప్పుకోవాల్సి వస్తే నేను వెళ్ళిన తర్వాత ఆ అకౌంట్ అక్కడ ఓపెన్ చేస్తాడు. ఆ అకౌంట్ అక్కడ చెప్పి వచ్చాడు, ఈ విషయం నువ్వు తెలుసు కదా, నువ్వు డోర్ పని చేస్తున్నావు కదా, ఈ విషయం అతను ఎందుకు చెప్పలేదు? అతని మీద అతని దోషం ఇతను కూడా కొంత చెప్పనందుకు. నీవు ఇది చేశావు, అది చేయకూడదని చెప్పనందుకు ఆ దోషం. అందుకే ఏమన్నాడు, నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను, నిన్ను అడుగుతానప్పుడు. వాడు వచ్చే వరకు నిన్న వెయిటింగ్లో పెడతా, నువ్వు వచ్చిన తర్వాత నిన్ను అడుగుతా. అందుకే ప్రతిదీ కూడా సూటిగా చెప్పడం అనేది దేవుని సేవకుల పని. దేవుని సేవకుడు ఎవరి గురించి ఆలోచించకూడదు, వాడి మెప్పు కోసం వీడి మెప్పు కోసం చూడకూడదు. చెప్పాలనుకున్నది చెప్పే, వాడు వద్దన్నా సరే, వాడు నీకు ఇష్టం లేకపోయినా సరే, ఇది దేవునికి ఇష్టం కాదు అంటే అంతే కాదు, అంతే, అదేం చేయకూడదు. ప్రియమైన వారలారా ఆలోచించండి. అందుగురించి దేవుడు ఆ ప్రకారంగా చెబుతూ ఎంతోమంది, అందుకే ఈ రోజుకి ఎంతోమంది ఈ మాటలు వింటున్నారు. ఎంతోమంది గ్రహిస్తున్నారా? గ్రహించి దాని ప్రకారంగా జీవిస్తున్నారా? గ్రీవించి ప్రభుకి యోగ్యమైనటువంటి వారుగా బ్రతికితే పర్వాలేదు, కానీ ఎవరి అకౌంట్ వాళ్ళే జాగ్రత్త పెట్టుకొని దేవునికి విధేయులు కాకుండా అవిధేయులై పాపములో జీవిస్తూ ఏయో కొన్ని వదులుకున్నాంలే, బాగా ఉన్నాంలే అనుకుంటున్నారు. ప్రియమైన వారలారా, జోష్లో మనం ఎన్ని పాపాలు చేస్తున్నాము, మనకున్నట్టు సమృద్ధిలో ఎన్ని చేస్తున్నాము, ఎన్ని ఏదో. చర్చికి వెళ్తావు, యవనస్తుడు చర్చిలో ఉంటాడు, బయటికి వెళ్ళిన తర్వాత నలుగురితో కలిసిన తర్వాత యవనం. అందుకే యవనస్తులు తప్పనిసరిగా తొట్టిల్లుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు విన్న వాక్యం నీకు ఎదురు రావాలి, గుర్తు రావాలి. దేవుడున్నాడు, జాగ్రత్త అనే మాట వెంటనే వచ్చేయాలి. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయిలను చూసో, అక్కడ వాళ్ళని చూసో, వీళ్ళని చూసో, వాళ్ళు కలిసిపోయి వాళ్ళలాగా ఉండేటువంటి విధానం వెంటనే కట్ చేసుకోవాలి. సంఘంలో నాకు దేవుని యొక్క వాక్యం వినిపించాడు, మా తాతయ్య వినిపించాడు, మా చిన్నాన్న వినిపించాడు, మా దేవుని సేవకులు వినిపించారు. ఈ విధంగా మాకు వినిపించి అమూల్యమైనటువంటి మాటలు అందిస్తూ ఉన్నారు. మాకు చెప్పే మార్గం చెబుతున్నాడు, పరలోకానికి వచ్చేటువంటి మార్గం చెబుతున్నాడు. ఆ మార్గాన్ని మేము ఎందుకు వదులుకోవాలి? మమ్మల్ని మేము కంట్రోల్ చేసుకుంటాం. మేము దేవుని పిల్లలం, ఈ లోక సంబంధం కాం. మేము ప్రత్యేకించబడిన వారం. పరలోకం నుండి ప్రభు మమ్మల్ని ఇక్కడ పంపించాడు, మమ్మల్ని ఇక్కడ ఏలుకున్నాడు, మమ్మల్ని ఇక్కడ జాగ్రత్తగా ఉండమన్నాడు. మరలా మమ్మల్ని వచ్చే వరకు కూడా మమ్మల్ని కాపాడుకోమన్నాడు. అందుగురించి నేను కాపాడుకుంటున్నాం అనే ఆలోచన నీవు ఎప్పుడైతే కలిగి ఉన్నావో అప్పుడు నీవు దేవునికి ఇష్టమైన వాడుగా ఉంటావు. ప్రియమైన వాళ్ళరా జాగ్రత్త. అందుకే ఇట్లా ఎంతకాలమైనా వింటున్నా, ఎంతకాలమైనా సాగుతున్నటువంటి వారి గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతో కాలం నుంచి భయం లేకుండా, ఆ భయం లేకుండా వాళ్ళు వింటూనే దాన్ని అనుసరిస్తూనే ఆ కార్యాలు అలా చేసుకుంటూనే పోతూ ఉండేటటువంటి వాళ్ళు ఎంత భయంకరులు. ఒకసారి చూడండి, సామెత గ్రంథం 1వ అధ్యాయం, సామెత గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. జ్ఞానము లేని వారలారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేనిగారుగా ఉండగోదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరగండి, ఆలకించండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తున్నాను, నా ఉపదేశమును మీకు తెలుపుతున్నాను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వుతాను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదురు గాని నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును. చూశారా? అప్పుడు మొరపెడతారు, ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడను. శ్రద్ధగా అప్పుడు వెతుకుతాడు. ప్రియమైన వారిలో ఆలోచన చేయండి.
ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు, నేను పిరువుగా మీరు వినకపోతిరి, రండి రండి రండి, వాక్యం వినండి, కూర్చోనండి, బ్రతుకులు మార్చుకోనండి అని చెబితే మీరు ఎప్పుడూ కూడా వినలేదు, ఎప్పుడూ కూడా వినలేదు. బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు? నా గద్దింపు మీరు తిరగండి, ఆలకించండి. నా ఆత్మ మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశం మీకు తెలుపుతాను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవరో లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక త్రోసివేశారు, నా గద్దింపుకు లోబడలేదు. దేవుని కోపం, ముందు దేవుని ప్రేమ, ముందు వారం, తర్వాత దేవుని కోపం. ఈరోజు దేవుడున్నాడు, జాగ్రత్త. దేవుడున్నాడు, జాగ్రత్త, మరిచిపోకు. ఎనీ టైం నువ్వు పడుకున్నప్పుడు, నిద్ర లేస్తున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన నీ వెంటే ఉన్నాడు. నువ్వెప్పుడైతే ఆయన బిడ్డగా బాప్తిసం తీసుకొని ప్రభు బలలో పాల్గొని బలమైన బిడ్డగా ఎదుగుతూ ఉన్నావో, నీ కూడా ఆ దోతలను కూడా పంచుతున్నారు. అందుకే నీ కన్ను కానీ నీది ఏది కూడా చెదిరిపోకుండా జాగ్రత్తగా ప్రతి విషయంలో క్రమం, అక్రమమైన కార్యంగా ఉండకూడదు, అన్ని క్రమమైన కార్యాలుగా ఉండాలి. అందుకే ఇక్కడ నువ్వు పిలిచినప్పుడు, నేను పిలిచినప్పుడు నువ్వు వినలేదు, నేను అడిగినప్పుడు నువ్వు లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగితే నేనేం చేస్తాను? నవ్వుతాను. ఏమంటున్నాడు? అప్పుడేమో ఏడు చేస్తుంటారు ప్రార్థన చేసి, ప్రభువా ప్రభువా ప్రభువా, ఈ కాలుకి దెబ్బ తగిలేసింది ప్రభువా, ఈ కాలు లాగలేదు ప్రభువా, ఏం చేయను ప్రభువా, ఏం చేయను ప్రభువా, ఏం చేయ ప్రభువా. అక్కడికి ఎవడెళ్ళమన్నాడు? దేని గురించి వెళ్తే దెబ్బ తగిలించుకున్నావు? ఆ సీన్ నీకు గుర్తొస్తే ఆ పాప మీద నీకు తెలుసు కదా, నువ్వు లోబడ్డావా? లోబడ్డం లేదు కాబట్టి అది ఇచ్చాను నీకు. అందుగురించి అక్కడతో ఆగు. ఇప్పుడే ఏడుకుంటావా? నిజంగా ఏడుకుంటున్నావా? నిజంగా నమ్ముతున్నావా? దేవుడున్నాడు అని నమ్ముతున్నావా? భయపడుతున్నావా? భయపడితే ఇప్పుడు సరెండర్ అవు, నీ బ్రతుకే మార్చేసుకో టోటల్. నీ 70-80 సంవత్సరాల జీవితం ఉందే, ఆ జీవితాన్ని అంతా కూడా తీసుకొచ్చి దగ్గర పెట్టేసుకొని నీకు నేను లోబడి ఉంటాను ప్రభువాన్ని, నీకు రక్షణ వస్తుంది. ఒకవేళ నీ కాలు స్వస్థత పడకపోవచ్చు, నీ రోగం స్వస్థత పడకపోవచ్చు, నీకు మాత్రం ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. అంటే పరలోకానికి ఎంట్రన్స్ మాత్రం ఉంటుంది. నువ్వు విరిగి నరిగి ఉంటే ఆ విధంగా నువ్వు బ్రతుకుతూ నీ బ్రతుకును చూపిస్తూ, నేను వ్యతిరేకంగా బ్రతికాను, దేవుడు లేడని, దేవుడి గురించి వ్యతిరేకంగా జీవించే బ్రతుకు, ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. దేవుడు ఉన్నాడు. అందుకే అందరూ ఇది గ్రహించి బ్రతకండ్రా అని చెప్పడం కొరకు నువ్వు సాక్షిగా ఉండు. అందుకే ఇక్కడ చెప్పేది అదే, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. భయం మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. కాబట్టి ప్రియమైన వారలారా, జాగ్రత్త. దేవుని మాటలకు లోబడండి, దేవుని వాక్యానికి సమయం ఇవ్వండి, దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలను గ్రహించండి, మాటలకు లోబడండి. ఆయన మాటలను మరి వినని వారుగా ఉండకండి. బలమైన బిడ్డలుగా, యోగ్యత కలిగిన బిడ్డలుగా ఉండి ప్రభువుని స్తుతించే బిడ్డలుగా ఉండండి. అదే ఆయన కోరుతున్నాడు. ప్రియమైన వారలారా, సత్యముల గురించినటువంటి అనుభవ జ్ఞానం ఆయన పొందుకోవాలని కోరుతూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి బిడ్డ కూడా ఆయన రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. అందుకే ఎవడు కూడా పాపము నుండి పాపం చేసి దేవునికి విధేయులు కాకుండా దూరమైపోకండి, దేవుని ఉగ్రతకు బలి కాకండి. అదే ఆయన కోరుతూ ఎల్లవేళలా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి, ప్రభువు నుండి ప్రారంభపడడానికి ఆయన ఎంతోమందిని ఆయన బిడ్డలుగా చేసుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా, మరి ఆ నిర్లక్ష్యం చేస్తావా? దుష్టునికి పుట్టినవాడు దుష్టుడిగా ఉండకుండా దేవుని యందు భయభక్తులు ఎదిగితే వాడు తప్పించబడతాడు. పాపములో ఉండేవాడు పాపములో ఉండకుండా పరిశుద్ధపరచబడితే అది దేవునికి ఇష్టమైన వాడు ఉంటాడు. తన క్రియలన్నీ కూడా ఆ విధంగా మనం ప్రభుకి యోగ్యమైనటువంటి వాళ్ళంగా మనం ఉంటే ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపిస్తాడు. ఇదే గొప్ప ధన్యత. ఒకసారి కీర్తన గ్రంథం తీయండి. కీర్తన గ్రంథంలో ప్రభువారు ఏ విధంగా ఉన్నటువంటి ఒక మాట కూడా నాకు గుర్తొస్తుంది, అది మీకు చెప్పాలని అనుకుంటున్నాను. 50వ అధ్యాయంలో 50వ అధ్యాయం తీయండి. భక్తి 50వ అధ్యాయము 16వ వచనం. 50వ అధ్యాయం 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు లేడని అనుకునేవారు బుద్ధిహీనులు, దేవుడు లేడనుకునేవారు బుద్ధిహీనులు. అందుకే భక్తిహీనులు
వాళ్ళతో భక్తిహీనులతో దేవుడు ఇలా సెలవిచ్చుతున్నాడు, నా కట్టడలను వివరించడం నీకేమి పని. భక్తిహీనులు అంటే భక్తి లేనివారు, భక్తి లేనివారు. వాళ్ళతో అంటున్నాడు, నా కట్టడలను వివరించడం నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. ఇప్పుడు ఎవరు వెళ్ళు కొన్ని సూక్తులు చెబుతూ ఉంటారు, కొన్ని సూక్తులు చెబుతూ ఉంటారు. ఎలాగో తెలుసా, హితోపదేశాలు చేస్తూ ఉంటారు, పిల్లలకు కానీ సంఘంలో కానీ చెబుతూ ఉంటారు. వీళ్ళ ప్రభువుని ఎరిగిన వాళ్లే, అంటే భక్తిహీనులు, అంటే భక్తి లేనటువంటి వాళ్ళు. భక్తి లేనోడు పిల్లవాడికి చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు పాపము చేయని వాడు, సపోజ్ మద్యం సేవిస్తున్నాడు తండ్రి మద్యం సేవిస్తూ ఉన్నప్పుడు కుమారుడికి నువ్వు మద్యం సేవించకరా అని చెప్పగలడా? చెప్పలేడు. అలాగే ఏది చేస్తున్నా తండ్రి అది నువ్వు చెయ్యకూడదు అని ఖండితే వాడు చెప్పలేడు. ఒకవేళ చెప్పితే ఆ విధమైన విధానంలో వాడు ఉంటే వాడితో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించెదవేమి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నా వెనకకు త్రోసివేశావు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు. దొంగోడెవడైనా వస్తే వాడితో కలిసి ఏకీభవిస్తున్నావు. ఎలా ఏకీభవిస్తున్నావు? దేవుడున్నాడు అనే మాట మరిచిపోతున్నావు. అందుకే నువ్వు భక్తిహీనుడు అన్నారు. నేను ఆ దొంగోడు ఏదైనా పట్టుకొస్తే, ఎక్కడైనా తీసుకొస్తే అది 10,000 రూపాయలు ఖరీదైతే నీకు 5,000 ఇస్తావు అంటే వాడు కూడా ఎక్కడెక్కడో కన్నాలు వేసుకొని పట్టుకొచ్చి నీకే ఇస్తా ఉంటాడు. అది 10,000కి ఎమ్మత్తు కదా, నీకు 2,000కే ఇచ్చేస్తాడు. వాడితో నువ్వు ఏకీభవిస్తున్నావు. ఇక్కడ చూడండి, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు. వ్యభిచారులతో నీవు సాంగత్యము చేస్తున్నావు. వ్యభిచారం చేయొద్దని చెబుతున్నావు, మంచిదే, చెప్పడం వరకేనా? ఆ వ్యభిచారం ఇళ్ల దగ్గర నువ్వెందుకు తిరుగుతున్నావు? ఆ వ్యభిచారంలో ఉన్న చోట నువ్వెందుకు వెళుతున్నావు? వాళ్ళు ఇకలు పక్కపక్కలు పడుతూ ఉంటే నువ్వు కూడా వాళ్ళతో నడిచి నవ్వుకొని ఎందుకు వస్తున్నావు? రోషము గలవాడివి కాదా? దేవుని ఎరిగిన వాడివి కాదా? దేవుడు ఉన్నాడనే భయం నీకుందా? అది ఈ యొక్క భావం అదే. అందుకే వ్యభిచారంతో నీవు సాంగత్యం చేస్తున్నావు, కీడు చేవలని నువ్వు నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటము పలుకుచున్నది. ఎవరైనా వస్తే ఆ వ్యక్తి గురించి పదే చెబుతూ ఉంటావు. నీకు ఇష్టం లేకపోతే ఆ వ్యక్తి గురించి లోపాలు తీసుకొచ్చి బయట పెట్టి అతని గురించి పదే చెప్పి అతని మీద ద్వేషం వచ్చేలాగా చేస్తావు. 10 మంది వస్తే ఇదే పని నీకు. ఇక దేవుడు చూస్తున్నాడు, నిన్ను అడుగుతాడు అనే భయం లేకుండా అతని వ్యక్తిని గురించి దూషించే వాళ్ళ మాట్లాడుతున్నావు. ఇదే పని పెట్టుకున్నావు. అదే ఇక్కడ అంటున్నాడు, నీ నాలుక కపటము కల్పిస్తుంది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుతున్నావు. అవును కదా, కొండలే చెబుతున్నారు. ఖాళీగా ఉన్న తర్వాత ఇంటి దగ్గర ఏం చేస్తారు? ఆ టీవీ దగ్గర అది ఇది కూర్చొని 4-3 ఆడవాళ్ళు కూర్చొని ఏం చేస్తారు? ఇది జరిగిందా, ఇలా చేసింది తెలుసా నీకు, అంతేంటి, ఇంకా ఎంత, ఇంకా ఎందుకు కావాలా పాపం? ఆ పాపం చేసింది బాగానే ఉంది, దాని గురించి మీరు పాపులైపోతున్నారు. తన గురించి మీరు చెప్పుకొని మీరేం చేస్తున్నారు? దేవుడు లెక్క అడుగుతాడని మీరు కూడా భయపడండి. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త, తెలుసుకోండి. తెలుసుకోకపోతే మాత్రం పాప మాటలు ఇలాగే కొనసాగుతున్నాయి. ఒకరి మీద ఒకరు చెప్పుకునేవన్నీ ఇలాగే చదువుతున్నాయి. మీ నడకలు మీ పడకలు ఆ విధంగానే ఉంటాయి. అందుకే ఆయన చూస్తున్నాడు. బాగా భయపడి బ్రతకండి. అంతేకాడు ఇంకేమంటున్నాడు? నీ తల్లి కుమారుని మీద అనిందలు మోపుచున్నావు అన్నాడు. నీ తల్లి కుమారుల మీద, నీకు కావలసిన రక్త సంబంధుల మీద, నీ రక్త సంబంధుల మీద కూడా నిందలు మోపుతూ ఉన్నావు. నీ అన్నంటే ప్రతివాడికి చెబుతున్నావు, నీ అన్నగారి గురించి, నీ తమ్ముడి గురించి ప్రతివాడికి చెబుతున్నావు. ఊరంతా ఇదే పని. నా తమ్ముడు ఎలా చేశాడు, నా తమ్ముడు ఎలా చేశాడు, నా అన్న ఎలా చేశాడు, నా అన్న ఎలా చేశాడు. ఇక ఇదే పని, నింద అనేక రీతిలుగా. అసలు క్రైస్తవులకి ఇవి తగవండి. యేసు ప్రభుని ఎరిగిన వారికి ఇవి తగవు. మనం ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడ్డామో, ఆయన బిడ్డలమయ్యామో, ఇవన్నీ కూడా పోయాయి. ఇవన్నీ ఎప్పుడు కూడా మసైపోయాయి. ఇవన్నీ కూడా మరుగున పడిపోయాయి. వీటిని గురించి ఆలోచించే వారంగాను, వీటిని గురించి ఎత్తే వారంగాను, వీటి తలంపులు మనకు రాని వారంగా మనం ఉంటే ఎంతో యోగ్యులం. కానీ లేనిపోని పాపాలు కొని తెచ్చుకొని మనం తలపై చుట్టుకొని పరలోకాన్ని పాడు చేసుకోకండి ప్రియులారా. అందుకే అప్పుడు అంటున్నాడు 21వ వచనంలో, ఏమంటున్నాడు తెలుసా దేవుడు? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఇంటిని,
అందుకు నేను కేవలం నీ వంటి వాడవని నీవనుకుంటున్నావు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. అది అనుకుంటున్నావా? ఏం చేసినా చెల్లిపోతుంది కదా అనుకుంటున్నావా? ఏం చేసినా కూడా దేవుడు ఏమంటలేదు అనుకుంటున్నావా? నేను ఏమీ కాదులే, ఏమీ చేతకానోళ్లే దేవుడు అని అనుకుంటున్నావా? దేవుడున్నాడు, జాగ్రత్త అనే విధంగా నీకు ఇక్కడ వార్నింగ్ ఇస్తున్నాను అంటున్నాడు. దేవుడున్నాడు, జాగ్రత్త అనే విధంగా వార్నింగ్ ఇస్తున్నాను. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి గద్దిస్తాను. చూసారా? వరుసగా ఉంచి గద్దిస్తాడట దేవుడు. నీ సంగతులన్నీ కూడా, నువ్వేం చేసావు అన్నిటినీ కూడా వరుసగా పెట్టి నిన్ను లైన్లో పెట్టి గద్దిస్తానంటున్నాడు. ఒకసారి కొరింథీ పత్రిక తీయండి. కొరింథీయులు రాసినటువంటి రెండవ పత్రిక తీయండి. కొరింథీయులు రెండవ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులు రెండవ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయపీఠము ఎదుట ఏమవ్వాలి? ప్రత్యక్షమవ్వాలి. అక్కడ నిలబడాలి. అందుకే ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా వచ్చి నిన్ను గద్దించను. దేవుని మరచువారులారా, దేవుడు లేడని అనుకుంటున్నటువంటి వారులారా, దేవుడు ఉన్నా కూడా మరిచిపోయి మీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారులారా, దీని యోచించుకొనండి. లేని ఎడల మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించేవాడెవడును లేకపోవును. మిమ్మల్ని ఏం చేస్తాను? చీల్చేస్తాను. తప్పించేవాడు ఎవడు లేడు. చేస్తున్నారా? భయం ఉందా? దేవుడు చూస్తున్నాడనే భయం ఉందా? దేవుని గురించి ఆలోచన కలిగి ఉన్నారా? లేకపోతే సాగిపోతున్నామా? ఈ మాటల తర్వాత నేను చచ్చిపోతే మీకు దొరకవేమో మన సంఘానికి. మీరు దాని గురించి ఆలోచించేవారుగా ఉండరేమో. దేవుడు ఎందుకో ఏర్పాటు చేశాడు, మనల్ని నిలబెట్టాడు ఇక్కడ. ఆ పరలోక బిడ్డలుగా చేయాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాడు. ఆయన ఉగ్రతను బలి కాకూడదని కోరుకుంటున్నాడు. నేనున్నాను, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మీ బిడ్డలమైన మేము మీ యందు భయభక్తులు కలిగి ప్రభువా, మీరు చెప్పిన వాక్కుల ప్రకారముగా తండ్రి చేసిన పాపం తండ్రిదే, కుమారుడు చేసిన పాపం కుమారుడిదే, ఎవరు చేసిన పాపం వారిదే. అయితే మీరున్నారనే భయపడి మేము జీవించడానికి, మీరు మాకు నిత్య జీవం ఇచ్చేది పోతుందని భయపడి బ్రతకడానికి, ఆ గురి కలిగి జీవించే జీవితం మాకు ఇవ్వండి. మనుషులు ఎదుట బయటపడి పాపాలు మాని, మనుషులకు భయపడి దోషాలు మాని, మనుషులకు భయపడి హేక్రియలు మాని కావడం కాదు, కానీ కేవలము మీకు భయపడి, కేవలము మీకు పడి దేవుడున్నాడు, జాగ్రత్త అనే వార్నింగ్ మాకు ఇస్తూ మమ్మను బలపరుచుకొని నీ యొక్క వాక్యం ద్వారా స్థిరపరచుకొని మీ దగ్గరకు రావడానికి మమ్మల్ని అందరినీ సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.